హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. మార్నింగే గిన్నెలు అయితే డిష్ వాషర్లో వేసానండి. గిన్నెలు అంటే నిన్న నైటే నేను డిష్ వాషర్లో అయితే పెట్టేశాను. ఇంకా మా వారు ఉదయాన్నే వాకింగ్కి వెళ్తారు కదా, వాకింగ్కి వెళ్ళేటప్పుడు ఆయన డిష్ వాషర్ అయితే ఆన్ చేసి వెళ్ళారనమాట. ఇంకా నేను లేచి ఫ్రెష్ అయిపోయి వచ్చేలోపు 1 అవర్ 45 మినిట్స్ అయితే సెట్ చేసి వెళ్ళారు ఆయన. ఇంకా నేను లేచి ఫ్రెష్ అయిపోయి ఇంట్లో పనులన్నీ చూసుకున్న తర్వాత ఇంకా డిష్ వాషర్లో గిన్నెలు అయితే తీసేస్తున్నాను అనమాట. డిష్ వాషర్ వచ్చిన తర్వాత పని అయితే నాకు కొద్దిగా పని అయితే తగ్గింది అనేసి అనిపిస్తుంది అనమాట. నాకు గిన్నెల దగ్గరే ఒక గంటన్నర అయితే పట్టేది. ఈ డిష్ వాషర్ వచ్చిన తర్వాత అయితే పని అయితే సులభంగా అయిపోతుంది అనేసి అనిపిస్తుంది అనమాట. మనం చేతితో కడిగినా కానీ ఇంత హైజెనిక్గా అయితే రావు కదండి. ఇది హాట్ వాటర్తో క్లీన్ చేస్తూ ఉంటుంది కాబట్టి గిన్నెలు అయితే చాలా మంచిగా వచ్చేస్తున్నాయి. నేను డే బై డే అయితే డిష్ వాషర్ అన్నది వేస్తూ ఉంటాను. ఎక్కువ మెంబర్స్ ఉన్నారు అనేసి అంటే మాత్రం రోజు వేసేస్తాను, లేదు అనేసి అంటే డే బై డే అయితే వేస్తాను అనమాట. ఇప్పుడు ఇంట్లో రిలేటివ్స్ ఉన్నారు అనేసి తెలుసు కదండి, ఇంకా అందుకోసం అనేసి ఎవ్రీడే నైట్ అందరం డిన్నర్ అన్నది చేసేసిన తర్వాత నేను గిన్నెలు అయితే డిష్ వాషర్లో వేసేస్తున్నాను. ఇంకా డిష్ వాషర్లో నుంచి తీసుకొచ్చిన గిన్నెలు ఇంకా స్టాండ్లో అయితే పెట్టేస్తున్నానండి. ఈ స్టాండ్ అయితే ఎంత మంచిగా ఉపయోగపడుతుందో నాకు సగానికి సగం గిన్నెలైనా గ్లాసులైనా ప్లేట్స్ అయినా కానీ గంటెలు ఇవన్నీ ఈ స్టాండ్లోకే వెళ్ళిపోతాయి అన్నమాట. కేవలం నేను వంట చేసే పాత్రలు మాత్రమే బయట పెట్టేస్తాను. మిగతా ఈ ప్లేట్స్ కానీ పాల గిన్నెలు కానీ ఏ గిన్నెలైనా కానీ నేను ఇలాగ స్టాండ్లోనే పెట్టేస్తాను అనమాట. ఈ స్టాండ్ అయితే ఎంత ఉపయోగపడుతుందో అండి. ఈ స్టాండ్ కొని ఎన్ని ఇయర్స్ అవుతుందో నాకైతే తెలీదు. నా మ్యారేజ్ అయ్యి మాత్రం 16 ఇయర్స్ అవుతుంది. అప్పటి నుంచే అంతకు ముందు నుంచే ఈ గిన్నెల స్టాండ్ అయితే ఉందన్నమాట. అన్నిటినీ అయితే మార్చేశాను కానీ నేను గిన్నెల స్టాండ్ మాత్రం అలానే ఉంది. ఎందుకు అంటే ఇది ఆల్రెడీ సెట్ అయిపోయి ఉందన్నమాట. ఇప్పుడు అంతే సైజు వస్తుందో రాదో అనేసి అయితే నాకు ఆలోచనతోటి ఈ గిన్నెల స్టాండ్ అయితే మార్చలేదు నేను. కొద్దిగా ఎక్కువది పెద్ద స్టాండ్ రావచ్చు, చిన్న స్టాండ్ రావచ్చు కదండి. ఇంకా అందుకోసం అనేసి కరెక్ట్గా ఇదైతే ఫిక్స్ అయిపోయి ఉందన్నమాట. కొంచెం పెద్దది తెచ్చానన్నా కానీ ప్రాబ్లం అయితే అవుతుంది కదా అనేసి ఇంకా నేనైతే స్టాండ్ అయితే మార్చలేదు. ఇంకా గిన్నెలు అలాగా స్టాండ్లో పెట్టేసిన తర్వాత ఇక్కడ రైస్ అయితే నానబెట్టేస్తున్నాను. బ్రౌన్ రైస్ అయితే ఒక 1 అవర్ ముందే నానబెట్టేస్తానండి. అప్పుడే రైస్ అనేది మంచిగా కుక్ అయిపోతుంది అన్నమాట. ఈ బ్రౌన్ రైస్ అన్నది నానబెట్టుకోకుండా అప్పుడప్పుడు వండేసాను అనేసి అంటే వాటర్ ఎక్కువ పడుతుంది, అలానే గ్యాస్ కూడా వేస్ట్ అవుతుంది. కాబట్టి ఒక 1 అవర్ ముందు అయితే నానబెట్టేస్తూ ఉన్నాను. నానబెట్టేసాను అనేసి అంటే ఒక హాఫ్ అన్ అవర్లో రైస్ అన్నది అయిపోతుంది అనమాట. కాబట్టి నేను రైస్ అయితే కంపల్సరీ నానబెట్టేస్తాను. మా ఆడపడుచు వాళ్ళకైతే రైస్ అన్నది నానబెట్టను, వైట్ రైస్ వండుతాను కాబట్టి వాళ్ళ కోసం అనేసి డైరెక్ట్గానే బియ్యం అయితే కడిగి పెట్టేస్తూ ఉంటాను. ఇంక ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసి నేను మిరియాల చారు అలానే బంగాళదుంప ఫ్రై అయితే చేద్దాము అనేసి అనుకుంటున్నాను. ఎక్కువగా ఉన్నారు అనేసి అంటే మనం ఇలాగ చారు ఒక ఫ్రై అయితే కంపల్సరీ పెట్టాల్సి వస్తుంది. 2 పూటల కర్రీ అయితే చేయాల్సి వస్తుంది అనమాట. ఇంకా తెలిసే ఉంటుందిలేండి, ఇంకా నేను చెప్పేది ఏముంది కానీ మిరియాల చారు చేయటం కోసం అనేసి ఇక్కడ నేను వచ్చేసి చింతపండుని అయితే వాష్ చేసేసుకుంటున్నాను. మనం బయట నుంచి చింతపండు అయితే తీసుకొస్తాం కదండి, చాలా డస్ట్ అయితే ఉంటుంది. కాబట్టి కంపల్సరీ మనం చింతపండు యూస్ చేసేటప్పుడు ఒకసారి అయితే వాష్ చేసేసుకుంటాను నేను. ఇదైతే ఈరోజు మామూలు వాటర్ తోటి అయితే నానబెట్టేస్తున్నాను, ఎందుకంటే కొద్దిగా టైం ఉంది కదా అనేసి. లేదు అనేసి అంటే కొద్దిగా హాట్ వాటర్ పోసాను అనేసి అంటే త్వరగా మనకి నానిపోతుంది. కాకపోతే ఇప్పుడు ఒక అరగంట అయినా కానీ పనులన్నీ చేసుకునేటప్పటికి నానిద్దిలే అనేసి ఇంకా అలాగైతే చల్లటి నీళ్ళే పోసి నానబెట్టేసాను అనమాట. ఇక్కడ మిరియాల చారు అనేసి అంటే మనం మిరియాలు, జీలకర్ర అలానే చిన్నులపాయ వేసి దంచుకుంటాం కదండి కచ్చపచ్చగా. నేనైతే రోల్ లేదు నాకు, అందుకోసం అనేసి చిన్న మిక్సీ జార్ తీసేసుకొని దాంట్లోకి అయితే వేసేస్తున్నాను. మనం కచ్చపచ్చగా
చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. మనం రోల్లో ఎలా దంచుకుంటామో అలాగ దంచేసుకుంటే సరిపోతుంది. లేదు పౌడర్లా చేసుకున్నా కానీ చేసుకోవచ్చు. ఎందుకు అనేసి అంటే మా ఆడపడుచుకి డైజెషన్ బాగా అవ్వాలి, త్వరగా అవ్వాలి అనేసి ఇలాంటి పల్చటి ఫుడ్ అయితే పెట్టమనేసి చెప్పారనమాట. త్వరగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ అయితే పెట్టమన్నారు. ఇంకా అందుకోసం అనేసి ఇంకా తనకి లైట్ ఫుడ్డే పెడుతూ ఉన్నాము మేము. ఇంకొక ఈ వీక్ కానీ నెక్స్ట్ వీక్ కానీ సర్జరీ అయితే జరిగిద్ది అనేసి అనుకుంటున్నాము. వాళ్ళైతే హాస్పిటల్కి వెళ్ళారు. వాళ్ళు వచ్చేలోపు నేను ఇంకా వంట అయితే చేసేసి ఉంచాలి. మార్నింగ్ 9 o'clock అయితే వెళ్ళారు వాళ్ళు ఇక్కడ. అందుకోసం అనేసి మళ్ళీ వాళ్ళు హాస్పిటల్ నుంచి ఎన్నింటికి వస్తారో తెలియదు కదా, ఆకలితో ఉంటారు అనేసి గబగబా వంట అయితే చేసేస్తున్నాను. ఇక్కడ మిరియాల చారు చేయటం కోసం అయితే ముందుగా ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ వేడైపోయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసేసి చిన్నులపై అలానే ఎండుమిర్చి కూడా వేసేసుకొని కొద్దిగా కరివేపాకు వేసేసి వీటిని అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను. కొద్దిగా ఇలా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది అనమాట, కలర్ చేంజ్ అయ్యేంత వరకు. అలా అనేసి తాలింపు అయితే మాడనిస్తే అస్సలు బాగోదు. తర్వాత ఇక్కడ 2 మీడియం సైజు టమాటోలు అయితే తీసుకున్నాను. వీటిని పొడిగ్గా కట్ చేసేసుకొని వేసేసుకుంటే సరిపోతుందనమాట. అలానే 3-4 పచ్చిమిరకాయలు వేసేసుకొని ఈ మిరియాల చారు అన్నది ఒక 5 minutesలోనే అయిపోతుందండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కానీ హెల్త్ ఇష్యూస్ ఎవరికైనా ఉన్న వాళ్ళకైతే మంచిగా డైజెషన్ అయితే అవుతుందన్నమాట. ఇలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. ఇంకా టమాటో పచ్చిమిరపకాయ కొద్దిగా వేగిన తర్వాత నేను చింతపండు రసాన్ని అయితే వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత మనకి ఎంతవరకు చారు కావాలి అనేసి అనుకుంటాము పుల్లదనాన్ని అడ్జస్ట్ చేసుకుంటే మనం వాటర్ అన్నది వేసేసుకోవాలన్నమాట. ఇంక ఇక్కడ 5-6 రెమ్మలు కరివేపాకు కూడా వేసేసుకొని ఒక 1.5 tablespoon పసుపు వేసుకున్నాను. కారం అయితే వేయట్లేదు, ఆల్రెడీ మనం మిరియాలు అయితే వేస్తాం కదా. మిరియాలు వచ్చేసి నేను 2 ప్యాకెట్లు మిరియాలు అయితే వాడాను కాబట్టి కొద్దిగా ఘాటు ఎక్కువగానే ఉంటుందన్నమాట. జలుబు ఉన్న వాళ్ళైనా కానీ ఫీవర్తో ఇబ్బంది పడే వాళ్ళు కానీ ఏదైనా హెల్త్ ఇష్యూతో ఉన్న వాళ్ళు అనేసి అంటే పూర్తిగా డైజెషన్ అయితే ఫుడ్ అయితే ఇదే అనేసి అనిపిస్తుంది నాకు. ఇంకా అలాగ అవన్నీ వేసిన తర్వాత ముందు మిక్సీ అయితే పట్టేసుకున్నాను కదండి, మిరియాలు జీలకర్ర అలానే వెల్లుల్లి. ఆ పౌడర్ని అయితే దీంట్లో వేసేసుకొని జస్ట్ ఒక 5 minutes మరగనిస్తే సరిపోతుందన్నమాట. ఆ మిరియాల చారు అన్నది మనకి మరుగుతూ ఉన్నప్పుడే మంచి సువాసన అన్నది వస్తూ ఉంటుంది. చాలా మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట. ఆ స్మెల్ మన ముక్కులకి ఎప్పుడైతే తగులుతూ ఉంటుందో ప్రాణం ఎంత హాయిగా ఉంటుందోనండి. ఆ ఘాటు ఆ రసం టేస్టే వేరుగా ఉంటుందన్నమాట. మన ముక్కుకి ఆ వాసన తగిలినప్పుడు నాకైతే చాలా ఇష్టము. ఇంక ఇక్కడ వచ్చేసి నేను ఉప్పు అయితే చెక్ చేసేస్తున్నాను. దీంట్లో కారం అయితే ఏం వేయాల్సినంత అవసరం లేదు. జస్ట్ 5 minutes ఒక 3-4 మరుగులు మరిగిన తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకున్నాము అంటే సరిపోతుందన్నమాట మనకి. ఈలోపు నేను చింతపండులో మనకి చింతపిక్కలు అయితే వస్తాయి కదా, చింతపిక్కలు తిన్నాము అనేసి అంటే మోకాళ్ళ నొప్పులు రావు అనేసి అంటారు కదండి. ఇంకా అవి పడేయటం ఇష్టం లేక నేను వీటిని అయితే స్టవ్ మీద పెట్టేసి నేను ఫ్రై చేసేస్తున్నాను. ఇది వరకు మనకి చింతపిక్కలు అయితే దొరికాయి, కాకపోతే ఇప్పుడైతే చింతపిక్కలు అయితే దొరకట్లేదండి. ఇంకా ఇప్పుడు ఏమన్నా వస్తాయేమో అయితే చూడాలి. ఇంకా నేను మా ఆడపడుచు వాళ్ళ కోసం అయితే వైట్ రైస్ స్టవ్ మీద పెట్టేశాను అనమాట. ఇక ఫ్రై అయితే చేయాలి కదా, ఆ పక్కన స్టవ్ మీద నేను రైస్ పెట్టేశాను, అలానే మిరియాల చారు పెట్టేశాను. అవి అయిపోయేలోపు ఇంకా వీటిని బంగాళదుంపలను తీసేసుకొని వీటిని కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను అనేసి అంటే మళ్ళీ అది అయిపోయిన వెంటనే నేను మళ్ళీ ఫ్రై అన్నది చేసేస్తే సరిపోతుంది కదా. లేట్గా వస్తే ఇబ్బంది ఏం లేదు, త్వరగా వచ్చారు అనేసి అంటే పాపం ఆకలితో ఉంటారు కదా. అది కూడా కాకుండా సమ్మర్ ఇది ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. టైం టు టైం తీసుకోలేదు అనేసి అంటే మనిషి అన్నది నీరసపడిపోతూ ఉంటారు కదా. మెయిన్ హెల్త్ బాగోని వాళ్ళని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటే వాళ్ళు అంత త్వరగా రికవరీ అవుతారు. కాబట్టి వాళ్ళకి టైం టు టైం అన్నీ మనం చేయగలిగాము అనేసి అంటే బాగుంటుంది అన్న ఉద్దేశం అంతే నాకు. ఇంక ఇక్కడ చారు అయితే 3 సార్లు ఇట్లా పొంగొచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇక్కడ నేను కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. చాలా ఘాటు స్మెల్ అయితే వచ్చేస్తుంది అనమాట. చాలా ఇలానే గ్లాస్తో కూడా తాగేసేయచ్చు జలుబు ఎక్కువగా ఉన్నప్పుడు. నేను పిల్లలకి ఇలానే వేసి ఇచ్చేస్తూ ఉంటాను. ఇంక ఇక్కడ వచ్చేసి
మా వారు కరివేపాకు, పుదీనా అలానే కొత్తిమీర అయితే తీసుకొచ్చేసారండి. ఇంకా టిష్యూ పేపర్లు లేవు అనేసి నేను ఒక న్యూస్ పేపర్లో పెట్టేసి ఇలాగ రోల్ చేసి పెట్టేశాను అనేసి అంటే మనకి చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. నేను కొత్తిమీర, పుదీనా అలానే కరివేపాకు వేటికి అవి సపరేట్ చేసేసి ఇలాగ న్యూస్ పేపర్లో రోల్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. 1 వీక్ నుంచి 10 డేస్ వరకు మనం కొన్నప్పుడు ఎంత ఫ్రెష్గా ఉందో అంత ఫ్రెష్గా ఉంటుందన్నమాట. 10 డేస్ తర్వాత అయితే కలర్ చేంజ్ అవ్వటం అయితే స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఆలోపు మనం ఎలాగో వాడేస్తాం కదండి. 1 వీక్ సరిపడా అయితే తెచ్చుకుంటూ ఉంటాను నేను వెజిటేబుల్స్. ఆ 1 వీక్ సరిపడా ఇవి కూడా సరిపోతూ ఉంటాయి. ఇంకా నేను బంగాళదుంపలు పైన స్కిన్ అన్నది పీల్ చేసేస్తున్నాను. ముందుగా కొద్దిగా సాల్ట్ వేసేసుకున్నాము అనేసి అంటే మనకు బంగాళదుంపలు అన్నవి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి కాబట్టి ఈ విధంగా అయితే నేను కల్లుప్పు వేసేసి పైన స్కిన్ అన్నది పీల్ చేసేస్తున్నాను. ఈ పైన స్కిన్ పీల్ చేసేది అయితే ఉండాలి, అది ఎక్కడ పోయిందో అయితే కనిపించలేదు. ఇంకా అందుకోసం అనేసి నేను ఈరోజు నైఫ్తోనే పైన చెక్క అన్నది తీసేస్తూ ఉన్నాను. దాంతో తీసాము పీలర్ తోటి అనేసి అంటే త్వరగా వచ్చేస్తుంది. చాక్తో తీసాము అనేసి అంటే టైం అయితే పడుతూ ఉంటుంది కదా. ఇలాగా ఏంటో తెలియని డిప్రెషన్ అయితే ఉందన్నమాట నాలో. డైలీ లేవటం, వంట చేయటం, పిల్లల్ని చూసుకోవటం, హస్బెండ్ చూసుకోవటం ఇదే అయిపోతూ ఉంటుంది. ఏంటో తెలియట్లేదు. లడ్డు కూడా నా దగ్గర నుంచి దూరంగా ఉన్నాడు కదా, అది కొంచెం బాధగా ఉంది నాకైతే. వాడు ఎప్పుడు వస్తాడా అనేసి వాడి కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను. చూడాలి. ఇంకా మే మొత్తం అయిపోయిన తర్వాత జూన్లో అయితే వాడిని తీసుకొస్తాను. జూన్ 9th మళ్ళీ వాడి బర్త్డే అయితే ఉంది. ఆ లోపు అయితే ఇక్కడికి తీసుకొచ్చేసేయాలి వాడిని. చూద్దాము, ఏంటో ఏం అర్థం కావట్లేదు. ఎలాగో ఇంకా ఇలాగా ఈ బంగాళదుంపలు అయితే అన్ని ముక్కలు కట్ చేసేసుకున్నాను. 1 కేజీ బంగాళదుంపలు వచ్చేసి నేను ఫ్రై అయితే చేసేస్తున్నాను. ఇంకా ఫ్రై చేసాము అంటే మనకు ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది కదా. ఇక్కడ 4 స్పూన్స్ వచ్చేసి నేను ఆయిల్ అన్నది వేసేసుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి ఫ్రై చేస్తున్నాను కదా. ఇంకా అలాగా నూనె అన్నది కొద్దిగా వేడవ్వాలి. వేడైపోయిన తర్వాత దీంట్లోకి ఆవాలు, జీలకర్ర అలానే శనగపప్పు, మినప్పప్పు వేసేసుకొని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసాము అనేసి అంటే పప్పులు తినేటప్పుడు మనకు నోటికి తగులుతూ ఉంటాయి. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం బంగాళదుంపలు యాడ్ చేసాము అంటే అవి నల్లగా అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా చేదు అన్నది వస్తుంది. కాబట్టి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుందన్నమాట. తర్వాత ముక్కలుగా కట్ చేసుకున్న బంగాళదుంపలను అయితే వేసేసుకొని అలాగా ఒక 2 minutes వదిలేసేయాలి. కలుపుకుంటూ ఉంటేనే బాగుంటుందన్నమాట. లేదు అనేసి అంటే అడుగంటే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి టైం ఎక్కువే తీసుకుంటుంది. ఇప్పుడు వచ్చేసి కేజీ బంగాళదుంపలు అయితే తీసుకున్నాను కదా. ఇంకా సిమ్లో పెట్టి చేశాను అనేసి అంటే టైం అయితే ఎక్కువ పడుతుంది అనమాట. పక్కన వచ్చేసి బ్రౌన్ రైస్ కూడా పెట్టేశాను. మా ఆడపడుచు వాళ్ళు వస్తున్నాము అనేసి కాల్ చేసేసారు. ఇలాగ బంగాళదుంపలు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసేసుకున్నాను. బాగా నేను ఆయిల్ అన్నది ఎక్కువైతే ఏం వేయలేదన్నమాట. ఇంకా తర్వాత వీటిల్లోకి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి అలానే కారం కూడా వేసేసుకొని కొద్దిగా క్రిస్పీగా వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసేసుకున్నాను అనమాట. మనం ఎప్పుడైనా కానీ ఫ్రై ఐటమ్స్లో ధనియాల పొడి వేసుకున్నాము అనేసి అంటే ఆ టేస్ట్ అన్నది మనకి ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది. కాబట్టి కంపల్సరీ నేను ధనియాల పొడి అన్నది మాత్రము వేస్తూ ఉంటాను ఫ్రై చేసినప్పుడు. ఇవి వేసిన తర్వాత ఇంకా సిమ్లో పెట్టేసుకొని మళ్ళీ ఒక 10 minutes వరకు కుక్ చేశాను అనేసి అంటే రెడీ అయిపోతుంది అనమాట. ఏదన్నా చారు చేసాము అనేసి అంటే ఇలా సైడ్ డిష్ అనేది కంపల్సరీ ఉండాలిగా. పిల్లలకి ఎందుకోనండి, ఏ పిల్లలైనా కానీ పొటాటోస్ అన్నది చాలా ఇష్టంగా తింటూ ఉంటాడు. ఫ్రై అయినా కానీ కర్రీ అయినా కానీ మా పిల్లలు కూడా అలానే ఇష్టపడుతూ ఉంటారండి. ఇంకా చూసారా మనకు ఫ్రై అయితే అయిపోయిందనమాట. వంట అయిపోయింది, అలానే కరెంటు కూడా పోయింది. ఇంకా చెమటల్లోనే ఇంకా లంచ్ అయితే చేసేసామన్నమాట. మా ఆడపడుచు వాళ్ళు కూడా వచ్చేసారు, వాళ్ళకు కూడా పెట్టేసి అందరం కలిసి కూర్చొని మేము లంచ్ అయితే చేసేసాము. చాలా టేస్టీగా ఉందండి. కర్రీ అయినా కానీ రసం అయినా కానీ చాలా బాగుందన్నమాట.
ఎండలు అయితే బాగా విపరీతంగా ఉన్నాయి కదండి. కరెంట్ లేకుండా ఒక 2-3 మినిట్స్ కూడా ఉండలేము అనేసి అనిపిస్తుంది అనమాట. గాలి ఆడట్లేదు, అంతా ఉక్కపోస్తూ ఉంది. అసలుకి ఈ ఎండలేంటో ఏమో, మార్నింగ్ అంతా ఉడకపోస్తూ ఉంటుంది, ఈవినింగ్ అయ్యేటప్పటికి మళ్ళీ వర్షం అయితే పడుతుంది. మీ ఏరియాలో కూడా ఇలానే ఉంటుందా అండి? ఇప్పుడు ఉన్న వెదర్కి మళ్ళీ వేడి అన్నం తినాలి అనేసి అంటే ఎలా ఉంటుందో ఒకసారి అయితే ఊహించుకోండి. తప్పదు, మరి ఏం చేస్తాము ఇక.